అధ్యక్ష యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం నిజంగా ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష స్కిల్స్ గురించి పెద్దలు చాలామంది కూడా మాట్లాడినారు. కానీ నైపుణ్యము అనేది చాలా ఇంపార్టెంటు. ఒక వస్తుత్పత్తికి కానీ లేకపోతే ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం కోసం కానీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎందుకు స్కిల్ యూనివర్సిటీ అవసరం వచ్చిందంటే గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ ఆ మహానాయకులు కానీ ఇండస్ట్రియల్ వ్యవస్థను నైపుణ్యతతో నింపాలని అనేక ప్రయత్నాలు చేశారు. అందులోనే అనేకమైనటువంటి ఐటీఐలు కానీ ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ రకరకాల ఇంజనీరింగ్ కోర్సులు కూడా దాని నుంచి వచ్చినాయి. సో ఇటీవల కొంతకాలం ఐటీఐలు కొంత నిర్లక్ష్యానికి గురైపోయినాయి, అందులో ఏం లేకుండా పోయినాయి. అధ్యక్ష, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ ఇది స్కిల్స్ డెవలప్ చేసి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక గొప్ప దిక్సూచిలాగా మారాలి ఈ యూనివర్సిటీ అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష భారతదేశంలో సగటు వయసు 29 సంవత్సరాల అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైనటువంటి వయసు. ఈ వయసులో కనుక వాళ్ళకు నైపుణ్యాలు ఆ శరీరానికి మనం అందించగలిగితే చాలా గొప్పగా మనం అందించగలిగినాం. ఒక గొప్ప నైపుణ్యతతో కూడినటువంటి యువతను తయారు చేయగలుగుతాం అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ దేశంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఇంకో 20 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన వచ్చినా వేస్ట్ ఉండే అధ్యక్ష. ఎందుకంటే మనం ఒక విషయాన్ని కనుక పరిశీలిస్తే అధ్యక్ష, ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు అధ్యక్ష. అంటే ఎక్కువ మంది పని చేసే వాళ్ళు ఉండి తక్కువ మంది వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ సమయానికి సరైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ అంశంలో. అలాగే ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు 58% మంది ఉన్నారు అధ్యక్ష. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 15% ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూడా శాస్త్ర సాంకేతికత వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ వర్క్ చేసి మిగతా వైపు ఎక్కువ పనిచేయగలిగితే ఈ దేశంలో అభివృద్ధి ముందుకు పోతుంది అధ్యక్ష. ఇక అలాగే ఇంకొక సమస్య కూడా వచ్చింది అధ్యక్ష. మన దేశంలో స్టార్టప్స్లో కేవలం 10% సక్సెస్ ఉంది, కేవలం 10% స్టార్టప్స్లో సక్సెస్ ఉంది. అదే మనం జర్మనీ కనుక తీసుకుంటే, ఇజ్రాయెల్ కనుక తీసుకుంటే 95% సక్సెస్ రేట్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ నైపుణ్యం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ గొప్పగా ముందుకు పోగలుగుతా ఉన్నాయి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఈ నైపుణ్యం కనుక పెంచగలిగితే సో ఇక్కడ ఉన్నటువంటి యువత అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ఇది యూనివర్సిటీకి కంప్లీట్గా దానికి మాత్రమే పరిమితం చేయకుండా వీలైతే పాఠశాల విద్యా స్థాయి నుంచి ఒక కోర్సును కూడా ఈ రంగం వైపు తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వానికి. ఇక అలాగే వస్తు ఉత్పత్తి విషయంలో కూడా మనం వెనుకబడ్డాం అధ్యక్ష. ఎందుకు వెనుకబడ్డామంటే కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ విషయంలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా 62వ ప్లేస్లో ఉంది అధ్యక్ష. సో వీటన్నిటి కారణంగా తక్షణం ఈ భారతదేశానికి ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు నైపుణ్యం నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్ల అవసరం ఉందని గుర్తించినటువంటి మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి సగటు వయసు విషయంలో 29 వయసు ఏదైతే అనుకుంటున్నామో ఈ సమయంలో ఈ ప్రజలకు ఈ యూనివర్సిటీని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏదైతే ఇప్పుడు బీసీఏలో ఉన్నటువంటి నైపుణ్య కులాలు ఉన్నాయి, కొన్ని కులవృత్తుల కులాలు అద్భుతంగా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ శాలివాహనులకు ఇస్తే అధ్యక్ష అద్భుతంగా వినాయక విగ్రహాలు తయారు చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల సోదరులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు ఆ తర్వాత కుమ్మరి వీళ్ళంతా కలిసి కుల వృత్తుల్లో ఇంత ఒడ్లు పెట్టేది అధ్యక్ష. ఒడ్లు పెడితే వాళ్ళు అద్భుతమైనటువంటి నాగళ్ళు తయారు చేసి ఆ రకం అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా పరివర్తన చెందుతూ వస్తుంది. కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో ఈ నిమ్న వర్గాలకు అత్యధిక ప్రోత్సాహం, పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్లు ఫ్రీగా ప్రభుత్వం అందించాలని నేను తమరి ద్వారా సభ ముందు పెడతాను అధ్యక్ష. ధన్యవాదాలు.